Hi guys. Hi. Hello people. Okay, ఇది నా ర్యాగింగ్ సెషన్ కాదు, వైష్ణవ్ ర్యాగింగ్ సెషన్. బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 14th February నాకైతే పెళ్ళైపోయింది. నేను గర్ల్స్తో కూర్చొని చిల్ చేయాల్సింది మీరు ముగ్గురు సిస్టర్తో స్పెండ్ చేయడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కొత్తగా ఉందా? ప్రశాంతంగా ఉంది. తేజ్ కొత్తగా ఉంది. తేజ్ బాగానే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇంటర్వ్యూ అయిపోగానే బాగా డేట్ లేదా? వెళ్ళిపోలేను అసలు నాకు పెళ్ళంట మేలో. నేను కూడా వచ్చేటప్పుడే చూసాను. కంగ్రాట్స్ బావా, మాకు చెప్పనే లేదు. నాకు కూడా తెలీదు. ఏంట్రా నో ఓకే, వాలంటైన్స్ డే ఓకే కాదు బాబు, ఈ సెషన్ అంతా ఇస్ ఓన్లీ ఫర్ యూ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉప్పునంత ఎమోషన్ ఉంది. కాదు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం కూడా చాలా డేస్ అయింది కలిసి. బట్ 2020 వాజ్ అ వెరీ టఫ్ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. సో హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ 2020? హౌ వాజ్ నీ ఇట్? పెళ్లి చేసినందుకు నాకు చాలా టఫ్ ఇయర్ అయింది. అది అన్ని అరేంజ్ చేయడం, మీరు బాగా దగ్గర ఫిక్స్ అయ్యి వచ్చారు. కానీ అదే అయిన తర్వాత హ్యాపీ అయ్యే, కానీ చేసేది అప్పుడు కష్టపడ్డాను. నేను దాని ముందు చెప్పండి, 2020లో నేను పెద్ద గుర్తు పెట్టుకునేది అది ఒకటే. Thank you. మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి 6 to 8 months ఏం జరుగుతుందో తెలియలేదు లైఫ్లో, అంత అలాగా అయిపోయింది. బట్ లాస్ట్ మంత్లో 3-4 days were so memorable for all of us. నిజంగా You have no idea. I'm waiting for a punch. లేదమ్మా. లేదా? ఓకే. నిన్న చేసి బోర్ కొట్టింది. నీకు ఇంట్లో బాగా బోర్ కొట్టింది, కొత్తగా బాగా కన్వర్స్ లేదమ్మా, నేను ఎప్పుడైనా చేశాను మా పంచ్. నో బట్ వైష్, నీకు ఎలా ఉండేది 2020? బికాస్ అంటే యూ సపోజ్ టు రిలీజ్ ఉప్పెన ఇన్ 2020, బట్ దెన్ ఫర్ మల్టిపుల్ రీజన్స్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ రీజన్ దట్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందని. బట్ హౌ ఇస్ ఇట్ ఫర్ యూ? నార్మల్గా ఉంది యాక్చువల్లీ, అసలు అంత పట్టించుకోలేదు. ఉప్పెన రిలీజ్ లేదు. ఎప్పుడు పొద్దున్న లేకడం, నేను తడుగుడు పెడతా అన్న చెమ్మడం, అన్న చెమ్మితే నేను తడుగుడు పెట్టడం, ఇంట్లో వంటలు చేయడం, ఇదే పని. హోమ్లీ బాయ్స్. ఇదే పని లాక్డౌన్లో అందరూ యాక్చువల్లీ నీ పెళ్ళికి మొత్తం మర్చిపోయాం యాక్చువల్లీ. కానీ వాడి సినిమా రిలీజ్ అయింది, మేము చాలా టెన్షన్ పడ్డాం. కానీ అదే. అరే అయిపోయింది రిలీజ్ అసలు అంటే బేసిక్లీ ఎనీ వరీ? నో వరీ, హీ నోస్ అస్సలు నాట్ ఈవెన్ వన్ బిట్. అంటే ఉన్నది అంటే సినిమా కొన్ని డేస్ పోస్ట్పోన్ అయిందంటే కూడా ఇట్స్ సమ్ స్ట్రెస్, నో లైక్ మా త్వరగా రిలీజ్ అయిపోతే వీ కెన్ లైక్ గెట్ ఇట్ డన్. నాదైతే 5 years పోస్ట్పోన్ అయింది. I'll come to that. సీనియర్ అవ్వచ్చు నాతో పాటు అదే కాదు, నాకు ఇప్పుడు కొంచెం అవుట్ సైడ్ పర్సన్ లా క్వశ్చన్ అడుగుతా. నా పెళ్లి టైంలో నువ్వు ఒక ఫోటో అప్లోడ్ చేసావు, మీ ముగ్గురు ఫోటో వేసి సెంచురియన్స్ అని. కింద మీరు కమెంట్లు వేసుకుంటున్నారు, నాకు అదేంటో ఐ హావ్ నో ఐడియా. ఐ వాంట్ టు నో వాట్ ఇట్ ఇస్. సెంచురీస్ కార్టూన్. What is it? స్కూల్ టైంలో వచ్చేది. 3 సెంచరీస్ అని చెప్పేసి ఒకటి వచ్చేది కార్టూన్. ఎయిర్, వాటర్, ల్యాండ్. టామ్ అండ్ జెర్రీ. ఎయిర్, వాటర్, దాని మీద వేసుకున్నాను. దాని మీద అనమాట. డెక్స్టర్స్ ల్యాబొరేటరీ డీడీ ఇది. కాదు, వన్ మోర్ థింగ్ వైష్, ఇట్ సో హ్యాపెన్ దట్ నీ మూవీ రిలీజ్ అయ్యి 2 days అయింది. ఐ వాంట్ టు నో హౌ ద రెస్పాన్స్ ఇస్ ఫ్రమ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అవుట్ సైడ్. మరి పాపం సిగ్గుపడుతున్నా చెప్పడానికి. చెప్పు, పర్లేదు. ఫీల్స్ నైస్, నేను నిజంగా చాలా బాగుంది. అంటే మెయిన్ నా ఫ్యామిలీ రియాక్షన్ తర్వాత చాలా అందరూ చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరూ. ఇందాక నీకు వచ్చిన బెస్ట్ రియాక్షన్ ఏది చెప్పరా? పెద్దమామ నుంచి, పెద్దమామ పెద్దత నుంచి. బాబోయ్ వాడు ఎందుకు నవ్వుతున్నాడు? అదే నాకు అర్థం కాదు. కొత్తగా ఉంది. మీరు అందరూ నా entry Reaction నచ్చలేదా వైష్ నీకు? నీ అడిగేది హైలైట్. సినిమా చూసి ఏ ఆడలేదు, నార్మల్గానే ఉంది. ఎటు బుచ్చిబాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మూవీ చూసేటప్పుడు ఏడలేదు, అయిపోయిన తర్వాత ఓకే వెరీ గుడ్ అమేజింగ్ మూవీ. వైష్ణవ్తో మాట్లాడి వైష్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మొత్తం బుచ్చిబాబు గారితో మాట్లాడుతున్నాను, సార్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ అమేజింగ్ మూవీ. మీరు ఆయన బిత్తరపేడ ఏంది ఇలా యాక్ట్ చేస్తుంది అని చెప్పి. బట్ యా, అంటే ఫర్ మీ వై ఐ బికేమ్ దట్ ఎమోషనల్ ఇస్ obviously because of the movie. కానీ నేను I saw it in the preview theater and that is the theater మనం అన్ని families previews జరిగేవి and me and Vaishnav used to always sit together
అండ్ వాచ్ ఏదో చాలా సినిమాలకి వీడు ఏడ్చి నేను ఏడ్చి బట్ మీ లుకింగ్ అండ్ వైష్ ఇట్ వాస్ వెరీ సరియల్ ఫర్ మీ బేసిక్లీ అందుకని కొంచెం ఎక్కువ ఏడిపించింది కానీ నాకు గుర్తుందా నేను శర్వాన్ అమ్మ చెప్పింది. సినిమాకి నేను యాక్చువల్లీ నిహాకి చెప్తున్నా నిహా శర్వాన్ ఇక్కడే ఉన్నాను నిహా ఊరుకో హిడెన్ డై నువ్వు ఏడ్చినాడు నాకు అసలు. కాదు కాదు నేను చెప్తాను నేను సినిమా చెప్తాను హ్యాపెనింగ్ సినిమా హ్యాపెనింగ్ అప్పుడు చావలేదు శర్వాన్ ఏం లేదు ఊరుకో పెద్దానికి ఏడుస్తూ ఉంటాను చెప్పి నేను దానికి ధైర్యం చెప్తున్నాను కట్ చేస్తే సినిమా అయిపోయిన తర్వాత శర్వాన్ పట్టుకొని నువ్వు కదా చొక్కాంతో తడిచిపోయి నేను వదలలేదు శర్వాన్ అని yeah it was very surreal for me to see Vaishnav I mean I'm sure me ద కూడా సేమ్ ఫీలింగ్ అసలు నేనైతే నేనైతే కొంచెం నిజంగా బాగా చేస్తాడు ఇవన్నీ చిన్న నమ్మకం ఉంటుంది మన బ్రదర్ చిన్నప్పుడు నుంచి చూస్తాను బట్ ఐ వాజ్ స్టండ్ ఓకే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నీ ముందు బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫస్ట్ అంటే ఫస్ట్ సినిమాకి రియలీ టు అలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం అంత ఈజీ కాదు అంటే జస్ట్ బికాజ్ మీ అండ్ తేజ్ హెవ్ డన్ 10 ఫిల్మ్స్ సంథింగ్ నాకు ఐడియా ఉంది అంత క్యారెక్టర్ వేయడం ఫస్ట్ సినిమాకి అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ అంతా ఇస్ వెరీ డిఫికల్ట్ కానీ హీ గాట్ దట్ రైట్ అండ్ ఎక్కడైనా వైష్ణవ్లో కనిపించండి గే సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు హీ లుక్స్ లైక్ దట్ ఆసీ అండ్ డిక్షన్ ఆల్సో ఎస్పెషలీ ఆ స్లాంగ్ రావడం కూడా అంత ఇట్స్ వెరీ డిఫికల్ట్ dubbing was so నేను షాక్ అయ్యాను ఎవర్రా డబ్బింగ్ వైష్ణవ్ అడిగా నేనే అన్నా నేను ట్రైలర్ చూసి అనుకున్నా బట్ ఫ్యాంటాస్టిక్ నాట్ జస్ట్ వైష్ సినిమాలో ఈవెన్ ద గర్ల్ కృతి షీ వాజ్ డిడ్ అ ఫెనామినల్ జాబ్ తను చాలా బాగా చేసింది పుచ్చిబాబుది ఫస్ట్ సినిమా కదా తను చాలా చాలా బాగా చేసింది అంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ అంటే నాకు అది ఒక తప్పు అనేది ఏం అనిపించుకుని అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా వెళ్ళింది ఒక ఉప్పెన్ లాగా ఒక ఉప్పెన్ లాగా ఆనంద్ బాష్ప్ సార్ కమింగ్స్ ఫ్రమ్ యాజ్ కాదు వైష్ సో కట్ చేయండి అది మీరు అందరు మిత భాషల మధ్య నన్ను కూర్చోబెడితే ఆబ్వియస్లీ నేనే ఎక్కువ మిగతా భాష అంటే మిత భాష అంటే తక్కువ తక్కువ మాట్లాడాలి నేను తక్కువ మాట్లాడు కదా బాగా కంపారిటివ్లీ చెప్పు బాబా ఫస్ట్ లైన్ లో వద్దాం నేను నువ్వు వైష్ణవ్ నేను థర్డ్ ప్లేస్ ఇద్దరు టై బట్ వైష్ణవ్ యూ ఐ వాంట్ టు నో వెన్ యూ వర్ షూటింగ్ ఆబ్వియస్లీ ఫస్ట్ అంటే ఇక్కడ అందరిలో కంటే ఫస్ట్ మూవీ లేటెస్ట్గా వచ్చింది నాకు కాబట్టి నేను చెప్తున్నా బికాజ్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్ అంటే ఐ వాజ్ లైక్ ఐ డోంట్ నో హౌ ఐ లుక్ అంటే ఓకే వి డిడ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఐ సా మై సెల్ఫ్ ఇన్ ఫోటోస్ అండ్ అదర్ బట్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యాక్చువల్ కెమెరా దట్ యూ థింక్ విల్ డిసైడ్ యువర్ కరియర్ కదా ఐ వాజ్ రియలీ టెన్స్ అంటే బాబోయ్ నేను ఎలా ఈ దాంట్లో నాకు ఏది కనిపిలా అట్లా ఐ వాజ్ అంటే దేర్ వాజ్ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ విత్ చాలా ఏమంటారు ఇన్నసెన్స్ ఐ డోంట్ నో హౌ యూ డిడ్ ఇట్ వాడు చెప్తుంటే చాలా నవ్వుతున్నాడు అంటే కాదు తేజ్ బాబు I know you're trying to do your job well. No, I've seen a lot of in first debut movies చూస్తే ఎక్కడైనా కొంచెం ఓకే చిన్న బెదురు ఉంటుంది బెదురు ఉంటుంది సపోజ్ ఇఫ్ దే వెంట్ టు అన్ యాక్టింగ్ క్లాస్ దే హావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ ఉంటాయి కొన్ని Correct. ఏం లేకుండా చేసాడు అసలు ఐ వాజ్ సో నేను 100% ఉంటాను అనుకున్నా కొంచెమైనా నేను అందుకే షాక్ అయ్యింది నేను ఎక్కడో చోట ఒక చోట చిన్న చోట అంటే నోయింగ్ హిమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నో కొంచెం వైష్ణవ్ కొంచెం సిగ్గుపడుతుంటాడు బయట మనకంటే పెద్ద సీనియర్ సంవత్సరంన్నర ముందు కూడా వైష్ణవ్ వాట్ యు వాంట్ అంటే ఐ డోంట్ నో I don't know. ఐ డోంట్ నో వాట్ I don't know. అంటే నన్ను ఎవరైనా వైష్ణవ్ మూవీస్ లోకి వస్తుందంటే హి డజంట్ నో వాట్ హి వాంట్స్ Astronaut. స్టిల్ వాంట్ టు బి సైంటిస్ట్ అరే జ్యువెలరీ డిజైనింగ్ సైంటిస్ట్ జూలీ డిజైనింగ్ హ్యాండ్ బ్యాగ్ డిజైనింగ్ ఆల్సో జూలీ డిజైనింగ్ ఫస్ట్ యాక్చువల్లీ హి Jewelry లవ్స్ designing. జువెలరీ హి లవ్స్ జువెలరీ అప్లై కూడా చేశాను అన్న నేను వాళ్ళు థ్యాంక్ గాడ్ యు డూ దట్ స్కెచ్ చేయాలంటే జ్యువెలరీ డిజైనింగ్ రోబోటిక్స్ సైంటిస్ట్ దాని తర్వాత ఆర్మీలోకి వెళ్ళిపోతారు మిగతాన్ని okay. అవుతాయి నాతో ఫామ్ ఫిల్అప్ చేయించారు నాతో సైన్ చేయించారు ఆర్మీకి అరే ప్లీజ్ సీరియస్లీ చాలా బట్ ఓకే మూవీ గురించి నువ్వు ఆబ్వియస్లీ చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళావు చాలా ఏమంటారు ఒకేలాంటి క్వశ్చన్స్ అడిగి ఐ డోంట్ వాంట్ బి దట్ కైండ్ ఆఫ్ పోస్ట్ సో ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మూవీ చూసి 2 days అయింది మూవీ చూసిన వాళ్ళకి ఏంటంటే దే నో దట్ సో ఎవ్రీ వన్ నోస్ దట్ నీకు సినిమాలో కావాలి కదా ఓకేనా సో విల్ సీ హౌ వెల్ యూ గైస్ విల్ డూ దిస్ ఇట్స్ అ టంగ్ ట్విస్టర్ ఇట్ ఈస్ గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు
ఫాస్ట్ గా చెప్పాలి 5 టైమ్స్ గదిలోన కందిపప్పు గట్టిగా మైక్ లో వినిపించాలి బాబు. అదేమ్మా ఏను ఒకసారి గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు. గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు అదే పప్పు కాదు పందికొక్కు కాదు. అదే ఫాస్ట్ గా ఆసి ఎంత ఎట్లా చెప్తావు అట్లా వైష్ణవ్ నువ్వు గాలి లేకుండా చెప్పాలి రోయ్. అది కింద అతికింది ఎక్కడ చెప్పు చెప్పు నువ్వు చెప్పు గది గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గదిలోన పందికొక్కు గదిలోన అదే గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు ఇంకో మంచి దొరకలేదు నీకు అంటే గా ఉన్నది ఒకటే దొరికింది బ్రో. నువ్వే ఉంది కదా మా నువ్వు సినిమాలో. గా లేకుండా చెప్పు. నువ్వు ఇప్పుడు గా లేకుండా చెప్పు. ఏం జోక్ జోక్ కాదు గా అదిలోన కందిపప్పు అదిలోన కందిపప్పు అది కింద. అది కింద పందికొక్క ఏది కింద పందికొక్క ఓకే కమ్ ఆన్ నేను గివ్ అప్ హావ్ టు లేదు ఇట్స్ ఆసిస్ ఐ విల్ ఆల్సో ట్రై. మరి చెప్పు గదిలోన పంది గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు. గదిలోన కందిపప్పు గది కింద పందికొక్కు గదిలోన కందిపప్పు గది కింద నా పందికొక్కు. మొహం చూస్తే మొత్తం గదిలోన కంది కంద ఓకే Okay. తేజ్ ఇస్ ద క్లియర్ విన్నర్. తేజ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఓకే అండ్ వన్ మోర్ ఫన్ థింగ్ అబౌట్ ద ఫిలిం ఇస్ ఇంటర్వెల్లో చాలా అమేజింగ్గా మనం పరవ పైన ఎవరైనా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తారు బట్ మేము నో ఫ్యూల్ ఉందో లేదో వెళ్ళే ముందు చూసుకోవాలి కదా సార్. వెళ్ళిపోయిన తర్వాత ఓ ఇట్స్ నాట్ దేర్ అంటే కాదు. ఓకే యూ టెల్ మీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్ ఓకే ఒక పడవ తీసుకొని బోట్ మధ్యలోకి వెళ్ళి బోట్ ఆగిపోయింది. టెల్ మీ 3 థింగ్స్ విచ్ పర్సన్ విల్ యూ టేక్ which food will you take and which movie will you take that you have to watch over and over again. మీరు కూడా ఆలోచిస్తున్నాం నీ ఇంటర్వ్యూ కార్డ్ ఫస్ట్ నీది. ఐ విల్ టేక్ ఐ థింక్ సూషి తీసుకెళ్తా. డెఫినెట్గా చాప శివాజీ సినిమా తీసుకెళ్తా. అమ్మాయి ఏదో అమ్మాయి అనలేదు మనిషి దొరికాడు అమ్మాయిని తీసుకెళ్ళి రూల్ లేదా అసలు మీకు అమ్మాయి కావాలంటే తీసుకోండి. మనం కూడా తీసుకెళ్ళొచ్చురా హ్యాపీగా అందరం కూర్చోవచ్చు. అబ్బే అంటే సముద్రం మధ్య సముద్రం అనుభవం చేస్తున్నా ఎంతసేపు ఎంతసేపు నన్నుతో ఉంటావు? చెప్పిన అన్న ఎవరు సరే. అమ్మాయి ఎవరికి ఉంటే వాళ్ళతో We want the person. దేస్ నో పర్సన్ ఇన్ మై లైఫ్ రైట్ నో. వచ్చినప్పుడు తీసుకెళ్తా. ఫ్రెండ్స్ ని తీసుకెళ్తే చిల్ అవ్వచ్చు కదా. ఒకే ఫ్రెండ్ అన్నావు కదా. నేను రానా చిల్ అవుదాం, తీసుకెళ్ళరే శివాజీ సినిమా చూసుకొని. తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళవా లేకపోతే నేను తీసుకెళ్ళాలి. మరి చేయం చేస్తాడు. చేయి వేరే పడవెక్కి గుంటూరుకి. బాగా కమ్ ఏ పర్సన్ ని తీసుకెళ్తావు, ఏ సినిమా తీసుకెళ్తావు, ఏ ఫుడ్ తీసుకెళ్తావు? పులిహార కనపడానికి తినలే ఇంకా. ఆల్రెడీ కలపడం వల్లే తీసుకెళ్తున్నా కదా. ఓకే ఓకే పులిహార దాని తర్వాత అక్కడ అదే కలుపుతాడు నేను తీసుకెళ్ళి. అక్కడికి వెళ్ళి అదేం పాట అది నీ పాట ఏంటి? జల 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 నా ఫేవరెట్ సాంగ్ అది. ఏ సినిమా? సినిమా చెంటపై ఎవరితో? పర్సన్ నా ఆల్ టైమ్ క్రష్ నా తెక్క హీరోయిన్ నరేసా లారీస్. ఓకే కమ్ ఆన్. ఫుడ్ జనరిక్ ఏదన్నా అంటే ఈ మధ్య డైట్లో ఉంది కాబట్టి అయితే ట్రై చేస్తాను. ఏది ఇచ్చినా పర్లేదు. ఏది ఇచ్చినా పర్లే. అంటే కొంచెం నవ్వక ఆన్సర్ ఇస్తాను. నేను నాన్నని తీసుకెళ్తా నాతో పాటు బోట్లో ఫిషింగ్ చేస్తాను. నేను నాన్న వెళ్ళి అంటే నాన్న నేను ఫిషింగ్ చేద్దాం అని చెప్పి ఇప్పుడే ఇచ్చాను నాన్నకి ప్రామిస్ ఒకటి. సో ఇలా ఆప్షన్ లేకుండా దొరుకుతుంది అదే బెటర్ కదా. ఒకరోజు చేస్తారు స్విమ్మింగ్. ఎన్ని రోజులు ఉంటాం అక్కడ? స్ట్రాండెడ్ వస్తాం 24 hours వస్తాం వెనక్కి. గన్నేస్తాం పైకి కనపడుతుంది ఎవరికి వస్తాం. ఎవరెవరు వస్తాం ఎత్తుకుంటూ. మనిషి ఎవరు చెప్పారు? మనిషే మా నాన్నే. మా నాన్న పిండి పదార్థం. సినిమానా? సినిమా నాకు డాడీ సినిమా ఏదైనా పర్లేదు. డాడీది కానీ కలేమబే కానీ ఎంబీబీఎస్. శంకర్ ఎంబీబీఎస్ నాకు చాలా ఇష్టం. దాంట్లో ఉంటాడు ఎంబీబీఎస్ మై హస్బెండ్స్ అండ్ ఫుడ్ చాలా కష్టం. నేను నీకు ఇష్టమైందా మీ హస్బెండ్స్కి ఇష్టమైందా? నాకు ఇష్టమైంది తినాలి అక్కడ కూడా ఏంటి. నేనా ఐ టేక్ పెరుగన్నం.
బా దద్దోజనం. ఓకే 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 బాగుంది ఆన్సర్ చాలా బాగుంది. థ్యాంక్స్. సరే వైష్ణవ్, హౌ ఇస్ యూ ఫీలింగ్ వెన్ యూ షూటింగ్ ద ఇంటర్వెల్స్? జల జల నీకు ఆ సీన్ 8 years గుర్తుంటుందా? అది ఇంపార్టెంట్. డెఫినెట్ గుర్తుంటుంది. అంటే అంతసేపు కానీ బాగా చేసావు యాక్చువల్లీ, అదే బాగా ప్రొఫెషనల్ చేసావు ఆ పాట. అదే Yeah. చాలా బాగా చేసావు. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అసలు హీరోయిన్స్ దగ్గరికి వచ్చినప్పుడు. నువ్వేంత అసలు ఇబ్బంది అంటే పడలేదు. సెట్ నుంచి అందరూ పంపించేశారు అప్పుడు. అంత కంఫర్ట్ ఉందా నీకు? అండ్ నాకు కాదు, బృందం పాపం అంత బాగా మంచి చూసుకుంది. యాక్టర్ అన్నట్టు భయపడి తేజ్. ఫస్ట్ సినిమా చూసి నేర్చుకో. నువ్వు ఫస్ట్ సినిమాలో నువ్వు ఎక్కడ హీరోయిన్ అయినాడో పాపం. ఒకే రోజులో షూటింగ్ లో కూడా నేను చూసుకోలేదు. హీరోయిన్ 3 సినిమాలు కలిసా. 3 సినిమా నాది వద్దమ్మా, వద్దొద్దు. నాది epic అది. నాది epic 5 years ఉన్నాడు తేజ్. కాదు 5 years చాలా మంది హీరోయిన్ మారారు. కంటిన్యూ. ఏం లేదు అంటే అలా అయిపోయింది. బృందం కూడా బాగా చేయమని చెప్తే ఇంకా అలా నువ్వేమైనా స్టెప్పులు మార్చడం నాకు ఇలా కావాలి అని అంత చెప్పడం సేమ్ లో లేదా? బృందావనం చెప్తే బ్లైండ్ గా చేసాడు. బృందాం చేసిన పాట ఫ్యాంటాస్టిక్. సో ఈజ్ అమేజింగ్. నైస్. అంటే ఫస్ట్ లో కొంచెం ఏంటి అంటే నీకు పాట కూడా అలాంటి సాంగ్ ఉన్నప్పుడు కొంచెం ఇట్ హెల్ప్ యూ. వెరీ నైస్. Yeah. అలా అయిపోయింది అన్న, చేశారు అంతే, అంత ఆలోచించలేదు. ఉత్తి నేను ఇబ్బంది పెట్టడానికి అడిగాను తప్ప నిజం ఆన్సర్ ఏం అవసరం లేదు. నిజంగానే అన్న. కాదురా, ఇబ్బంది పెట్టడానికి అడిగాను తప్ప వి డోంట్ వాంట్ ద రియల్ ఆన్సర్. విల్ టెల్ మీ లేటర్ ఆఫ్టర్ దిస్ ఇస్ డన్. ఓకే పాపం ఇబ్బంది పెట్టుకోండి. ఓకే దిస్ జనరిక్ క్వశ్చన్స్ అరౌండ్ ఇస్ ఓవర్. క్లాప్స్. అయిపోయిందా? నెక్స్ట్ ఓకే సో మీ ముగ్గురికి 2 కార్డ్స్ బోర్డ్స్ వచ్చాయా? ఓకే మన 4 పేర్లు ఉన్నాయి దాని మీద. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్ లైక్లీ టు, నేను ఒక సెంటెన్స్ చెప్తా, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు డూ దట్ ఆర్ బీ దట్. ఓకే ఎక్కువ పాయింట్స్ వన్ బై వన్ పాయింట్ చేయాలా? ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క పేరు. ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ పేర్లు వస్తుందో నిహారిక వాళ్ళు gift ఇస్తారు. లాస్ట్ లో మనల్ని బయట తీసుకెళ్ళి ఇప్పుడు డిన్నర్ ఇది అయిపోయాక వ్యాలంటైన్స్ డిన్నర్. నువ్వు చేతినే తెల్లట్లా? లేదు. చే ఓకే లక్కీ ఫెలో. ఓకే ఒక మంచి మూవీ చూసిన తర్వాత హూస్ మోస్ట్ లైక్లీ టు క్రై అ లాట్? వన్ ఆఫ్ దీస్. అరే అసలు అందరూ నిహారిక నేనైతే హే యునానిమస్. భారీ మెజారిటీతో ఫస్ట్ రౌండ్ గెలిచింది నిహారిక. ఓకే ఇంట్లో వాళ్ళ దృష్టిలో చాలా అమాయకంగా యాక్ట్ చేస్తూ మోస్ట్ కంట్రీ ఫెలో ఎవరు మన 4లో? ఓకే నేను కాదు. సో వైష్ణవ్. అందరూ వైష్ణవే. అరే నువ్వు కూడా నీ పేరే చెప్పు. లేదా నేను నీకు ఎట్లా నేను షేర్ చేస్తాను. ఈ వీడియో మా నాన్న చూస్తే వాట్. చాలా మంచిదండి అబ్బా. ఓకే ఒక 2-3 days స్నానం చేయకుండా 2 or 3 2-3 days స్పెసిఫిక్ గా తెలియదు. 3 days ఓకే 3 అంటే కొంచెం డౌట్. 2 అంటే ఓకే. 3 days 2 స్నానం అంటే చేయకుండా ఎవరు ఉండగలుగుతారు? నేను పెట్టా 100%. నేను ప్రత్యక్ష సాక్షి. షేర్ చేస్తాను. అదే నేను మీ ఇద్దరిని సాక్షి. అంటే నేహ బాత్రూంలో ఎక్కువసేపు ఉంటుంది. అదే వాట్ ఆర్ యు late అవుద్ది. సేయింగ్? వాటర్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ డేస్, బర్త్డేస్, యానివర్సరీస్ ఇట్లా ఎవరు మర్చిపోతారు? నేనైతే నేనే. ఎవరమ్మా? బావా నేనా? నేను కాదు చూస్తున్నా పేరు చూస్తున్నావా? బా- నేను మర్చిపోతున్నా. అన్న తక్కువ మా ముగ్గురు బర్త్డేస్ చెప్పు. నీది 18th, what? వైష్ణవ్ది 18 December, వైష్ణవ్ది 13th, తేజ్ది 15th మరి ఇంకెందుకు October. మీ ముగ్గురే గుర్తున్నాయి, ఇంకెవరు కరెక్ట్. థ్యాంక్స్. పబ్లిక్ లో ఇమేజ్ కొంచెం సేవ్ చేసావు. సంపాదించిన డబ్బంతా దాన ధర్మాలకు ఇచ్చేసే ఇది ఎవరికి ఉంది మోస్ట్లీ? తేజ్. కరెక్ట్. అంతే బావా, అంతా అదే నీకే ఉంది. పేర్లోనే ఉంది కదా ధర్మ కాదు, మార్నింగ్ షూట్ ఉంటే డైరెక్టర్ గారు కొంచెం ఒంట్లో బాగాలేదు, నాకు 2 hours లేట్గా వస్తానని చెప్పి పడుకోవడానికి సాకు చెప్పేది ఎవరు? నోబడి. అచ్చా మోస్ట్ లైక్లీ 4 అందరికంటే ఎక్కువ అస్సలు మోస్ట్ లైక్లీ నియా. అన్న మోస్ట్ లైక్లీ అన్న కూడా చెప్తున్నా, లేకపోతే లేరు. దుర్మార్గులారా, లాస్ట్ నేను పార్టీకి తీసుకెళ్ళాను అంతే కదా. ఓకే. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు గెట్ ఇన్ టు అ ఫైట్? నేను కూడా నువ్వా? 50-50 బా. యో
ఓ ఓకే. వచ్చింది వైష్ణవ్ చేశాడు. ఓకే. టాపర్ ఆఫ్ ద బ్యాచ్, టాపర్ ఆఫ్ ద క్లాస్ ఎవరు? నాకు తెలిసి మా అందరిలో ఎక్కువ పాయింట్స్ వచ్చింది ఈయనకే చదువులో, అందుకని బాగా నువ్వా? ఓ బాబు నువ్వు అయ్యే కాదు, తేజ్ డిగ్రీలు ఎక్కువ, పాయింట్స్ నాకు ఎక్కువ. డిగ్రీ తేజ్ ఎక్కువ, డిగ్రీలు ఎక్కువ, మార్క్స్ నాకు ఎక్కువ. సో ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది. ప్రతిరోజు థ్యాంక్స్ తప్పకుండా ఈ విషయాన్ని బయట పెట్టేందుకు. ఈ విషయం తెలియదు చాలా బాగా చదువుతారు అసలు వైష్ణవ్ గారు. మన ఇద్దరం వద్దు వద్దు. ఓకే. రోజుకి ఒక సినిమా అయినా చూడకపోతే నిద్ర పట్టకపోయే బ్యాచ్ కాదు మనిషి. యాక్చువల్లీ అందరూ నేను తేజ్ వైష్ణవ్ ఐ థింక్ ఆల్ మీ వీళ్ళు ఉంది. అందరిలో కల్లా మోస్ట్ రొమాంటిక్ పర్సన్ ఎవరు? నువ్వా? ఒక్కొక్కరు అనుకుంటారు అప్పుడప్పుడు. నో బావా యు గాట్. నేను బై మిస్టేక్ పట్టుకున్నా, సారీ నిహా సారీ నేను కూడా తిప్పేశాను. చూడాలేమో అనుకున్నా తేజ్. అందరిలో కల్లా ఫుడ్ ఎవరు బాగా వండుతారు? దిస్ గోస్ నిహా యునానిమస్లీ. వైష్ణవ వండుతాడా? కొట్టలేరు మామ ఇక్కడ. అవునా? యూ కాంట్ బీట్ మై సిస్టర్. నేను ఎప్పుడు పెట్టలేదు నాకు తల్లి. పెట్టలేదా నా లసాగ్నే తిన్నావా ఎప్పుడైనా? నీ ఛానల్ లసాగ్, లసాగ్ లసాగ్, పెట్టలేదమ్మా. లసాగ్. నువ్వు పెట్టలేదమ్మా. నా కేక్, నీ కేక్ కూడా పెట్టలేదు. కప్ కేక్. ఓకే. నువ్వు వండుతాడా? లాక్డౌన్ వైష్ణవ్ వండుతాడంట. అందరికంటే పెద్ద క్రికెట్ ఫ్యాన్. ఓ దిస్ ఇస్ దిస్ ఇస్ ఐ థింక్ మీ అండ్ తేజ్ ఓన్లీ. తేజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్. తేజ్ అంటే ఇంకా బిగ్గెస్ట్ అంటే ఆడతారు కాబట్టి తేజ్కి వేస్తున్నాను. ఈవెన్ ప్లేస్ నాట్ జస్ట్ చూడడం అలా. Who is most likely to say bye bye and go off to another country for 6 months? యా ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినా డేట్స్ లేకపోతే మా అన్న వెళ్ళిపోతాడు. వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే సో ద మోస్ట్ ఓట్స్ కేమ్ టు సాయిధరం తేజ్. అన్నిటికి నేను కౌంట్ చేసా. సాయిధరం తేజ్ గారు, సో థ్యాంక్ యూ. వేర్ ఆర్ యూ టేకింగ్ ఫర్ డిన్నర్? మీ ఇష్టం తల్లి, ఎక్కడికైనా థ్యాంక్ యూ. వర్ణనే దుబాయ్ ట్రిప్ అనేది అక్కడికి వెళ్తాడు కదా, అక్కడికి వెళ్తాం. ఓకే అక్కడ డిన్నర్ చేద్దాం. ఆహా అక్కడ దుబాయ్కి వేసారు వేసారు. So this is my favorite segment of this interview. Vash banana, Aichu. Okay. So కళ్ళు ఎర్రగైపోయినాయి పాపం. కళ్ళు కొంచెం ఎర్రగైనాయి నేను చూస్తాను. కాదు, do you guys know, I mean మీరు కౌంట్ చేసలేదు నాకు తెలియదు, నేను కౌంట్ చేశాను. 2021లో మన ఫ్యామిలీ నుంచి 12 సినిమాలు వస్తున్నాయి. ఓకే, బికాజ్ వీ హ్యావ్ లైక్ క్వైట్ అ నంబర్ ఆఫ్ యాక్టర్స్. సో మన ఖాళీగా గురించి ఉంటాను నాకు కౌంట్ చేస్తాను. నాకు లేవు కదా, మేము కౌంట్ చేస్తా కూర్చున్నా. అందుకే సో మన ఫ్యామిలీ గురించి మనకి ఎంత తెలుసు అని మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి దేర్ ఆర్ ఓన్లీ 6 questions రిగార్డింగ్ దిస్ 12 మూవీ రిగార్డింగ్ our family actors. కానీ ఒక్కొక్కళ్ళు ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ వన్ బజర్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు డూ లైక్ చప్పట్లు కొట్టాలా? క్లాప్. ఓకే, వాట్ క్లాప్. క్వశ్చన్ అడుగుతా, చప్పట్లు కొట్టిన వాళ్ళు ఆన్సర్ చేయాలి. నువ్వు ఇది ఇది నువ్వేం చేస్తావు? నువ్వేమంటావు? 80 years అన్నారు. 80 అంటానా? చెప్పు. పర్సన్ జోక్ లేదు. వైషు నువ్వు ఆసి అనాలి. ఓకే ఓకే ఓకే, లేకపోతే బేబం అంటావా? బేబం అంటాడు. బేబం ఫాస్ట్ వస్తుంది. అదే ఓకే, మన కోర్స్ కూడా అలాగే వచ్చింది. క్వశ్చన్ కేర్ఫుల్ గా వినాలి. ఓకేనా? Okay. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ కూడా నా దగ్గర ఉంది. కళ్యాణ్ బాబాయ్ ఇన్ని సినిమాలు చేశారు, ఆయన అన్ని మూవీస్ కలిపి ఎన్ని సార్లు సాంగ్ పాడారు? సీన్స్ అండ్ సాంగ్స్ టుగెదర్. హౌ మెనీ మూవీస్? సీన్స్ సీన్స్. ఓ మై గాడ్, కళింబ సీన్ ఎన్ని సీన్లో కానీ సాంగ్ ప్రాపర్ సాంగ్ లాగా ఎన్ని సినిమాలు? ఏ ఫాస్ట్ గా, ప్రైజ్ హ్యాంపర్ ఉంది. 4 బేబమ్మని ఎవరు అరుస్తారు? ఎవరు అరవలే కదా. నో, చెప్పు. 4 8 వాట్స్ యువర్ ఆన్సర్? 4 6 మిడిల్ గ్రౌండ్. 6. సో ఐ విల్. దిస్ ఇస్ అ వెరీ టఫ్ అండ్ అ బ్యాడ్ క్వశ్చన్. ఇట్ ఇస్ గుడ్. ఎన్ని సినిమాలో బాబాయ్ పాట పాడాడంటే చెప్పచ్చు చాలా. టక్కుమని చెప్పొచ్చు. చిన్న తమ్ముడు, బిట్లు ఎన్ని పాడాడు? తమ్ముడు, ఖుషి. సో అట్లయితే గుడుంబ తొలి శంకర్, ప్రేమ సినిమాలోనే జానీ. తొలి ప్రేమలోనే 6 పాటలు అలా కాదు, అందుకని సినిమా అన్న. స్పెసిఫిక్ గా క్వశ్చన్ సరిగ్గా ఉండాలి. మూవీస్. క్వశ్చన్ మార్చరా? Okay, యాంకర్ మార్చండి. ఇంకా మంచిగా ఓకే సారీ. మైక్ తీసేసి వెళ్ళిపోతాను. డిన్నర్ రావా? డాన్స్ షోలో డైరెక్ట్ డిన్నర్కి వస్తుంది. ఓకే, ఫాస్ట్ గా క్విక్ గా ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పటి వరకు వైష్ణవ్ ఎన్ని సినిమాలో కనిపించాడు? 3 4
4 యా 4 గోవిందుడు మర్చిపోయాను నేను. నేను మర్చిపోయాను గోవిందుడు జానీ శంకర్ Johnny ఎంబీబీఎస్ and శంకర్ ఎంబీబీఎస్ అండ్ ఏ నువ్వు ఆన్సర్స్ చూస్తున్నా దొంగి. లేదు ఫస్ట్ వైష్ణవ్ Okay. నేను ఆ దీంట్లో ఉన్నాను. Yeah. మన ఫ్యామిలీ హీరోస్ తో కాజల్ ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేసింది? ఓ మై గాడ్. ఫాస్ట్ యు కాంట్. 3 2 7. 7 రా. హలో ఎందుకు ఆన్సర్ ఇచ్చావు 7? నాకు తెలుసు ఆన్సర్, నాకు తెలుసు నేను చూసాను. ఏ సినిమాలు చెప్పరా? మొన్న 5 నెంబర్ 150 లాస్ట్ రా, దాని ముందు మిస్టర్ పర్ఫెక్ట్. అదే మిస్టర్ పర్ఫెక్ట్. అదే ఆర్య 2 ఆర్య ఐ మీన్ ఆర్య 2 మగధీర, ఎవడు, నాయక్, నాయక్, గోవింద్ అందరు వాడే. గోవిందుడు అందరు వాడు. వై వాట్ చందమామ ఎక్కడ ఉన్నాడు? గోవింద్ అందరు వాడే చరణ్ అన్న కాజల్ కదా నాన్న. చందమామ చందమామ ఏదనుకోండి, హీరోయిన్ గా నేహా. హీరోయిన్ కదా. ఓకే నెక్స్ట్. I got it right? Yeah. Yeah. But One you have point. to answer fast, okay? Yeah. తేజ్ బాబు ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఎన్ని మూవీస్ లో తనకి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు? 4. Fast గా 4 చెప్పు బావా. 1 అనుకుంటా. 3. 3 Closest. చిత్రలహరి, wait. సుబ్రహ్మణ్య ప్రసాద్. సుబ్రహ్మణ్యం ఫస్ట్ ఎలా బాగా మర్చిపోయాను. సెకండ్ హీరోయిన్ ఆదా శర్మ ఒకటి ఉంది. కాదు, మొత్తం సినిమా అంతా ఉంది. అయితే 4 నేను కరెక్ట్. 4 కాదు, తిక్క కూడా ఉంది. అదే నేనే correct. ఫుల్ ఫ్లెజ్ ఆదా శర్మ ఫుల్ ఫ్లెజ్ లేదు కదా. నువ్వు అది చెప్పావా? కండిషన్స్, స్క్రీన్ టైం ఇంత అసలు ఉండాలి. నీకు ఎవరో ఆన్సర్స్ ఇచ్చింది? నేను క్వశ్చన్స్ రాసింది ఎవరు? నేనే. అది అందుకనే సో ఫేవరెట్ అర్థం వైష్ణవ్ కాలేదా? congrats. షా ఇంకో రెండు ఉన్నాయి. చెప్పు. వరుణ్ అన్న ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఎన్ని మూవీస్ లో ఫారెన్ షూట్లు ఉండింది? నేను చెప్పచ్చా? చెప్పు. 7. ఇందాక విన్నావు కదా నిజం. వెళ్ళినోడు తనే కదా నీ నేను వెళ్ళాను కదా నీ హరిక, మొన్నటి నుంచే ఫీల్ అవుతుంది లాస్ట్ 3 సినిమా లేవని చెప్పి. అదే ఓకే ఫైనల్ క్వశ్చన్, కొంచెం ఇట్స్ నేషనల్ ప్రెస్టీజ్ క్వశ్చన్. రుద్రవీణకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయి? 4. 3 or 4. ఆసి యు వన్ దిస్ అమేజింగ్ రౌండ్. సరే దేనికి అవార్డ్స్ వచ్చినాయి నీహే చెప్తుంది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, బెస్ట్ నేషనల్, బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఇళయరాజా గారు. I saw this question, I made this. ఓ రాజా. అదా Okay. సంగతే. ఈ నెక్స్ట్ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే మీరిద్దరూ ఆన్సర్ చేయక్కర్లేదు, మన ముగ్గురం కలిసి వైష్ణవ్కి టార్గెట్ చేసి ఓన్లీ ఫర్ యూ దడ 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 ఆల్ క్వశ్చన్స్. ఓకే Good luck, ఫస్ట్ Vaishnav. ఎవరు అడుగుతారు? ఆల్ ది బెస్ట్. నేను అడుగుతా. ఓకే పేపర్ ఇస్తావా? ఇస్తా. అయిపో నేను చదువుకుంటా వచ్చు, మీ అందరికీ బాధ్యత. నీకు మార్క్స్ తో వచ్చాయి అంతే, బాగా చదివేవాళ్ళు. దీంట్లో ర్యాపిడ్ ఫైర్ ఏంటి? He just has to answer fast. ఓకే. వాట్స్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్? శివాజీ. నువ్వు ఎక్కువ సార్లు చూసిన సినిమా? ఓకే. సరే తమ్ముడు అండ్ బద్రి. బద్రి. సో ఓకే, దిస్ ఇస్ ఆబ్వియస్ క్వశ్చన్ actually, మా ఇద్దరికి సేమ్. ఇఫ్ యూ హావ్ టు యాక్ట్ ఇన్ అ సూపర్ హీరో ఫిల్మ్, విచ్ వుడ్ యూ చూస్? విచ్ క్యారెక్టర్ వుడ్ యూ? Batman. ఎగ్జాక్ట్లీ. నేను వైష్ణవ్ ఫస్ట్ హాఫ్ వాడి, సెకండ్ హాఫ్ నేను. యంగ్ బ్యాట్మెన్, ఓల్డ్ బ్యాట్మెన్. డిస్క్రైబ్ దీస్ పీపుల్ ఇన్ వన్ వర్డ్. విజయ్ సేతుపతి. అంబుల్. సుక్కు సార్. మ్యాథమెటిక్స్ టీచర్. దేవి శ్రీప్రసాద్. టాకెటివ్ బాగా మాట్లాడు. అండ్ యువర్ డైరెక్టర్ బుచ్చిబాబు. సైలెంట్. సైలెంట్. అంత సైలెంట్గా చెప్పగా గట్టిగా చెప్పు. సైలెంట్. అండ్ బేబమ్మ కృతి. బ్యూటిఫుల్. నైస్ ఆన్సరా? బాగా. It's అయిపోయిందా? 3 things we don't know about you. డోంట్ నో అబౌట్ మీ. Yeah, and you should be quick, fast. నాకు కూడా తెలియదు. నీకు తెలియదు కదా. ఫాస్ట్ చెప్పు. ఫాస్ట్ చెప్పు. Come on. నాకు షేడ్స్ బాగా ఇష్టం. ఇలాంటివి నాకు బైక్లు ఇష్టం, నాకు స్కూల్, నాకు స్కేల్ ఇష్టం, రబ్బర్లు ఇష్టం అలాంటివి కాదు. వాట్ అబౌట్ యూ బ్రో? అబౌట్ మీ. 3 things లైక్ that సంథింగ్ we అబౌట్ don't యువర్ know. క్యారెక్టర్ సంథింగ్. Probably బావకు తెలుసుండొచ్చు, మాకు రాత్రి 12 తర్వాత మీరు పడుకున్న తర్వాత నేను బయటికి వెళ్తాను, అలాంటివి ఏదన్నా సీక్రెట్? వెరీ ఓపెన్. అదే చెప్పురా తొందరగా, ఫాస్ట్ చెప్పు. అదే 3 things చెప్పు. అంటే నువ్వు మాకు కనపడేంత షై కాదు, నేను వెనకాల బాగా ఇందాక అనిపిస్తానంట. అందరం వైష్ణవ్ గారు చూపించాడు కంత్రి ఎవరు అది బేసిక్లీ ఆన్సర్ అదే. అదే. అది ఆడ ఒప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి పబ్లిక్ లో ఒప్పుకోవట్లేదు. ఓకే. కాదన్న 3 things అంటే సరే కొంచెం కంత్రి నా కొడుకున్నా. కంత్రి
కంత్రి నా కొడుకునే కంత్రి నా కొడుకునే అయిపోయింది. నేను మంచి కంత్రి నా కొడుకునే. తప్పురా అలా చెప్పకూడదురా బంగారం కదా. 3 things that I think you guys know everything about. ఓకే ఓకే ఇది కూడా ర్యాపిడ్ ఫైర్. యువర్ ఆన్సర్స్ హావ్ టు బి ర్యాపిడ్ అండ్ ఫుల్ ఆఫ్ ఫైర్. లాస్ట్ క్వశ్చన్ ఒకటే ఇప్పుడు ఆన్సర్. మోస్ట్ యూజ్డ్ యాప్ ఆన్ యువర్ మొబైల్. ఇన్స్టాగ్రామ్. హూ ఇస్ యువర్ సెలబ్రిటీ క్రష్? సోనాక్షి సేన్. వామ్మో ఈ యాక్టింగ్ నా వల్ల కాదు అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా? ఆ సీన్ గుర్తుందా మీకు? బేబమ్ని పట్టుకొని నీకు మాట చెప్పాలి బేబమ్ అని కత్తి పట్టుకున్నది. నా వల్ల కాలేదు. నేను ఎయిట్ చేశాను, రియల్గానే ఎయిట్ చేశాను. నైస్. అమ్మో couldn't do it. We shot that again the next day. ఎమోషనల్. ఎమోషనల్ అబద్ధం ఆన్సర్. చెప్పావా? మాకు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? జస్ట్ 1 minute బ్యాక్ చెప్పాడు. లాస్ట్ అడిగిన 5-6 క్వశ్చన్లో ఒక అబద్ధం చెప్పాడు. లేదు ఇప్పుడు ఎవరు చెప్పలేదు, చెప్పే ఉంటాడు డెఫినెట్గా. పెద్ద మావయ్య కళ్యాణ్ మావయ్య ఇద్దరు. యూ కాంట్ చూస్. సర్లే అందరూ అడిగే క్వశ్చన్ అడిగితే బాగోదు. ఎందుకు అమ్మ తల్లి? Okay, Vaishnav, rapid fire. The Yeah. answers have to be rapid and full of fire. Who's your favorite cousin? నీహా. Yes, I love you. Interview అయిపోయింది. First shot experience, Vaishnav. How? First shot experience, like one word lo if you can tell. సో 1 wordలో కదా ఒక పారాగ్రాఫ్ చెప్తా. It's okay, it's okay. పిలిచారు, వెళ్ళిపోయిన తర్వాత బైక్లో మానిటర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు బైక్ ఇస్తాను చూడు, అది ఫస్ట్ టైం అనమాట. ఏదో అలా అయిపోయింది. ఐ డోంట్ రిమెంబర్ మచ్. వెళ్ళి చేసి వచ్చేసా. నువ్వు బింజ్ వాచ్ చేసిన లాస్ట్ సిరీస్ ఏంటి? లూపిన్. యా సో నైస్. నిన్ను ఎవరైనా నీ అటెన్షన్ కోసం ఎవరైనా అమ్మాయి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు చెప్పిన మోస్ట్ ఫన్నీయెస్ట్ పికప్ లైన్ ఏంటి? పికప్ లైన్ ఎప్పుడు వాడలేదు అమ్మాయి. అరే పికప్ లైన్ వాడలేదు నిజంగా. వాళ్ళు వాడలేదు అంటున్నాడు సరే వైష్ణవ్. కమెంట్ వాళ్ళు వాడలేదంట. Oh, వాళ్ళు వీడు వాడాడు. నేను వాడిందా? నేను ఎప్పుడు వాడలేదు. అదే వైష్ణవ్ ఫస్ట్ ఇప్పుడు ఏమన్నా నేను అనేది అమ్మాయి ఎప్పుడు పికప్ లైన్ వాళ్ళ నా పైన నువ్వు వాడావు. సరే సరే ఏ అమ్మాయి నీకు బెస్ట్ కమెంట్ ఇచ్చింది ఏంటి? నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా. బేబం ముసలోడు అవ్వకూడదు. ఈ మూవీ ప్రమోషన్ నేను తట్టుకోలేకపోతున్నాను. కంత్రి గుడ్ ఆన్సర్. ఏమున్నాడు రా బాబు. నెక్స్ట్. Okay, Vaishnav, react in one word, okay? First film. థ్యాంక్ యూ. Six pack. I mean, I don't think so I can. awards? ఎంటర్టైన్మెంట్. నేను చూస్తాను టీవీలో Awards, బాగుంటాయి డాన్స్ entertainment. చేస్తారు. Yeah. Award show అంటే ఎంటర్టైన్మెంట్. Awards. On-screen romance, kissing. అయ్యా దాని గురించి one word. పిహెచ్డి ఫస్ట్ సినిమాతో. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది గిల్టీ నాట్ గిల్టీ అంటే మీరు చేస్తున్నారు అంటే ఇలా అనండి, చేయలేదు అంటే ఇలా అనాలి. ఓకేనా? ఓకే. నాకు కూడా క్వశ్చన్స్ రాశారు అమేజింగ్ గా. అది మీరు ఎవరైనా వేలం పాటు వేసుకొని అడగచ్చు. Yeah. బాగా నా ఫస్ట్ నీకు న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని మధ్యలో ఎప్పుడైనా వదిలేసావా? జస్ట్ మొన్నే జాన్ ఫస్ట్ తీసుకుని జాన్ థర్డ్ వదిలేసా. థియేటర్లో చూసిన మూవీ నుంచి మధ్యలో ఎప్పుడైనా వెళ్ళిపోయావా? యా ఏ సినిమా? నిజంగా ఈ మధ్యన వెళ్ళలేదు. ఈ మధ్యన కాలేజ్ ఉన్నప్పుడు వెళ్ళా ఒకసారి. మరి ఆ సంగీతం బేస్డ్ సినిమా ఇది వెళ్ళిపోయిన ఆవేశం కాలేజ్ బంక్ కొట్టి కానీ బయటకు వచ్చా. మీడియా ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ కాదు, మీడియా ఇంటర్వ్యూ మధ్యలో ఎప్పుడైనా జోన్ అవుట్ అయిపోయావా? లేదు అసలు చాలా అటెంటివ్గా ఉంటాను. ఎందుకంటే అక్కడ అటెంటివ్ లేకపోతే ఎక్కేస్తారు, ఓకే, తినేస్తారు. ఏదైనా రొమాంటిక్ సీన్లో రీటేక్ కావాలని అడిగారా? అంటే నీకు నీ పర్ఫార్మెన్స్ నచ్చక యూ థాట్ యు విల్ డూ బెటర్. నా పర్ఫార్మెన్స్ నచ్చకైతే అడుగుంటాను. అడిగాను. అలాంటప్పుడు వైష్ణవ్ ఫోన్ చేసి అడిగితే టిప్స్ ఇస్తాడు కదా. అంటే అప్పటికి అక్కడ చేయలేదు, అది లేకపోతే చేసేవాడిని. ఎప్పుడైనా కోస్టార్ కి ఫేక్ కాంప్లిమెంట్స్ ఇచ్చావా? ఇస్తాను, పని చేయించుకో. అంటే వాళ్ళు కొంచెం మార్నింగ్ వచ్చినప్పుడు కొంచెం డల్గా అలా ఉన్నారు, ఏదో పర్సనల్ అంతా అంటే ఊరికే అలా ఓడిస్తే కొంచెం మంచి పాజిటివ్ మూడ్లో పడతారని చెప్పిస్తాను తప్ప వేరే రీజన్స్ కాదు, పని కోసం. ఓకే, యా, జస్ట్ టు లిఫ్ట్ అప్ ద మూడ్ ఇన్ ద సెట్. అప్లిఫ్ట్మెంట్ అంతే. అప్లిఫ్ట్, యా. నీకు ఇస్తుంటే చూడు రోజు మార్నింగ్ అలాంటిది వైష్ణవ్ నీకు లాస్ట్ చాలా బాగుంటుంది సార్. అసలు ఎవరైనా నాకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పారా? హ్యాపీ వ్యాలంటైన్స్ Happy Valentine's Day. అడిగాక ఏం చెప్పాక. హస్బెండ్ ఓకే, తేజ్ బావా, అమ్మా హోటల్లో షాంపూ బాటిల్స్ ఎప్పుడైనా తీసేసుకున్నావా? డేట్ బోర్ కొట్టి ఎప్పుడైనా డేట్ మధ్యలో ఇట్లా టేబుల్ కింద టెక్స్టింగ్ చేసావా? చాలా సార్. వీడిని మర్డర్ చేయాలి అన్న థాట్స్ ఎప్పుడైనా వచ్చాయా? జస్ట్ నిజంగా నన్ను కాదు, నిన్ను కాదమ్మా, వచ్చాయి చాలాసార్లు వచ్చాయి.
ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిని స్టాక్ చేసావా సోషల్ మీడియాలో? ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ ఎప్పుడైనా రీగిఫ్ట్ చేసావా? చేశానమ్మా. అంటే ఎవరికి ఇచ్చారు ఎవరు తెలియదు ఏది ఎవరికి ఇచ్చారు సో ఇప్పుడు పర్లేదు. నువ్వు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎవరి నుంచి వచ్చి ఉంటుంది అనుకుంటారు. పర్లేదు. ఓకే వైషు, ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడైనా బ్రేక్ చేసావా? చలాన్ కట్టావా? కట్ గుడ్ బాయ్. వెరీ గుడ్. ఫ్రెండ్ లంచ్ బాక్స్ నుంచి ఎప్పుడైనా ఫుడ్ తిన్నావా? Of course. చెప్పకుండా. చెప్పకుండా కాదు, బాగా లాక్కొని తిన్నాను. ఒకరిని ఎప్పుడైనా లాక్ కొట్టావా? Did you slap anyone? No? Are you a bathroom singer? Yeah? Can you sing a song from your movie? బాత్రూమ్ వెళ్ళి పడతాడు మైక్ పెట్టి ఓకే, ఎవరైనా నడతారా? నేడుతా ఎవరు వేలం పట్టేస్తున్నారు? వైష్ణవ్ వరుణ్, వరుణ్. వైష్ణవ్ సెట్కి లేట్ వచ్చినందుకు అయిపోతున్నాడు. సాకులు చెప్పావా? నాకు సొక్కాలు సెట్కి లేట్గా వచ్చినందుకు సాకులు చెప్పావా? I'm never late to the set. ఓకే. గేట్ క్రాషింగ్ పార్టీ. నా పార్టీ No, I gate crashed a wedding. యూ క్రాష్ మై పార్టీస్. Anna, that's not gate crashing. నేను తేజ్ నేను పిలిస్తే వస్తా కదా తేజ్, నువ్వు పిలిస్తే నేను వెళ్తాను కదా, నీ పిల్లకు నువ్వు రావు కదా. సేమ్ బ్రదర్ మనం అనుకున్న వాళ్ళ దగ్గరికి మనం అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ఆ లైన్ గీయాలమ్మా. నిహా ఎక్స్ప్రెషన్ ఒకసారి వేసుకున్న డ్రెస్ని మళ్ళీ రిటర్న్ చేసావా? రిటర్నా? రిటర్న్ ఎప్పుడు చేయలే. బాడీ చేయలే. అంటే షూటింగ్ లో వాడని తీసుకున్నా. లేదు బయట కొనుక్కొని రిటర్న్ లేదు. లేదా? షాప్ నుంచి ఐటమ్స్ కొట్టేసావా? చిన్న చిన్నప్పుడు. దానికి మీ అన్న బిల్లు కట్టలేదు సార్. అయ్యో క్లట్. క్లబ్. ఓ మ్యాన్. గెటింగ్ కాట్ బై అ పోలీస్. డిడ్ యూ ఎవర్ గెట్ కాట్ బై పోలీస్? ఎస్. డూయింగ్ వాట్? డూయింగ్ వాట్ అంటే కార్ కి అప్పట్లో కొంచెం టెంట్ ఉండింది. ఓకే. ఓ యా తీగిచ్చారు కదా. టింట్ వేసుకోకూడదు. ఒక ఫ్యామిలీ డౌట్ ఉండింది చిన్నప్పటి నుంచి నాకు. మా కజిన్స్ అందరిలో కల్లా వైష్ణవ్ని తేజాని చూస్తే కొంచెం జెలస్గా ఉండేది. ఎందుకంటే ఐ డోంట్ నో, మేబీ మీరు బాయ్స్ అనేమో కానీ ఎప్పుడు నీ ఫ్రెండ్స్ దగ్గర వైష్ణవ్ ఉంటాడు, వీడి ఫ్రెండ్స్ దగ్గర నువ్వు కలిసిపోతావు, లైక్ యూఆర్ ఆల్వేస్ టుగెదర్. ఐ రిమెంబర్ ఆస్క్ మై బ్రదర్, తేజు బాబు వైష్ణవ్ ప్రతి చోట తీసుకెళ్తాడు, నువ్వు ఎందుకు నేను తీసుకుంటే ఏయ్ వాళ్ళు వేరు ఐ వాంట్ టు నో నౌ. నీ పెళ్ళైన తర్వాత నుంచి ఎన్ని పార్టీలు కలిసి చేశాను నేను మీ ఫ్రెండ్స్తో? నువ్వు వీడి వయసు ఏంటి, నా వయసు ఏంటి? మర్చిపోయాను. నీహా 38 మొన్న వచ్చింది లేకపోతే అదే వైష్ణవ్కి నీకు 2 years. వైష్ణవ్ 18 years ఉన్నప్పటి నుంచి, 18 కూడా కాదు ఇంకా 17 అప్పటి నుంచి బావ వాళ్ళతో కలిసి తిరిగాడు. నువ్వు బట్ వైష్ణవ్ has own set of friends. ఒక వైష్ణవ్ you have a set of friends, right? తిరుగుతారు. వాళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ కదా వాళ్ళందరూ. వైష్ణవ్ గురించి చెప్పాలంటే తాతయ్య అంట వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ ఎక్కువ తిరిగేవాడంట. ఆయన ఫ్రెండ్స్తో కాకుండా వాళ్ళతో కాకుండా మళ్ళీ అలా అన్నయ్య ఫ్రెండ్స్తో కూడా తిరిగేవాడంట. అది ఫేషియల్ ఫీచర్స్ కాదు, అవి కూడా జీన్స్ కూడా తాతయ్య నుంచి వచ్చాయి. ఓకే, బట్ వైష్ణవ్ కమింగ్ బ్యాక్ టు ఉపన, అంటే నౌ దట్ ఇట్స్ ఫన్, we've shown them what a fun group of cousins we are. Now a little Very fun. Oh my god, so fun. Now a little seriousness. I think the most ఏమంటారు a very versatile actor Vijay Sethupathi garu, because ante when you said humble, I really could relate to it, because when మేము తలకొనలో షూట్ చేసేటప్పుడు నువ్వు చేసావు సార్? I did my first Tamil film, my only Tamil film with him. So మేము తలకొనలో షూట్ చేసేటప్పుడు it was during Ramzan season, అండ్ సడన్గా లొకేషన్లో చూస్తే అందరు హలీం డబ్బాలు పట్టుకొని ఉన్నారు. సో విజయ్ గారు ఇస్ లైక్ అమ్మా నిహారిక కమ్ హియర్ హ్యావ్ హలీం అంటే, మనం హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ హలీం తింటాం. నో సార్ ఇట్స్ ఓకే ఐ డోంట్. నో మా ఇది ఉంగళ ఐ మీన్ ఇట్స్ యువర్ హైదరాబాద్ ఓన్లీ, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దేర్ ఈట్ అండ్ హీ గాట్, బికాస్ ఇట్స్ రంజాన్ అండ్ అది తలకొండ అంటే కొంచెం తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫర్ అస్ హీ యాక్చువల్లీ గాట్ హలీం ఫ్రమ్ హైదరాబాద్. అంటే హీ రియల్లీ థింక్స్ ఫర్ అదర్ పీపుల్. లైక్ నువ్వు ఏదో ఇంటర్వ్యూలో చెప్పావు దట్ లాస్ట్ డే మాకు హీ గేవ్ us a small dinner, నాకు కొంతమందికి మెయిన్ కాస్ట్ అందరికి, అండ్ దెన్ నెక్స్ట్ డే హీ గేవ్ 1000 rupees for everyone before leaving. క్రూ మొత్తానికి నైస్ జెస్చర్. Very nice. అందరికి 1000 rupees ఇచ్చారు. అంటే No, but generally fantastic performance. ఆయన ఫస్ట్ రేట్ తెలుగు ఫిల్మ్ అన్నారు కదా. నిజంగా యాక్చువల్లీ నీకు పర్సనల్గా టు వర్క్ విత్ అన్ యాక్టర్ లైక్ దట్ ఈస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వెరీ చాలా నేర్చుకోవచ్చు నువ్వు.
అంటే they don't have to tell you like personally do this, change this about it. అని జస్ట్ చెప్పక్కర్లేదు. వాచింగ్ దెమ్ Yeah. వర్క్ విత్ యూ చాలా పెద్ద లెర్నింగ్ అది అండ్ యూ లక్కీ ఇన్ దట్ వే అండ్ అసలు నీ సినిమాకి నువ్వు కృతి కాకుండా ఆయన కూడా ఇట్స్ బిగ్ పిల్లర్ ఫర్ దిస్ అవును. అంటే his performance in this film. Davis music also. ఈ జస్ట్ ఆయన కళ్ళతోనే యాక్ట్ చేస్తాడు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ కళ్ళతోనే చేశారు. Literally If ever silent meeting గా that is ఉండి one అలా question I wanna చూస్తారు. ask him. సార్ ఒక్కటి ఎలా చేశారు అని చెప్పి అండ్ మీ ట్రేడ్ సీక్రెట్ చెప్పొద్దు బట్ స్టిల్ దట్ ఇస్ ఫ్యాంటాస్టిక్ And you know that's something that a lot of actors have, that I don't want to do too many takes. He doesn't have that. లేదమ్మా ఇంకోటి వైష్ణవ్ చెప్పాడు అప్పట్లో అంటే సిగరెట్స్ 2002 కదా. 2002 కదా టైం ఫ్రేమ్ సో దేవర్ యూస్ టు బి లాంగర్ సిగరెట్స్